చేసినాక మనం కేసీఆర్ దగ్గరికి పోదాం. మళ్ళీ మాకు ఇక్కడ మూమెంట్ అక్కడ దాకా పోయినాక 82లో మాకు రాజ్యసభ నెంబర్ ఇస్తే మోసం చేసి మళ్ళీ రామచంద్ర అయిపోయింది. తర్వాత ఈ కథ అంతా చెప్పినాక సోనియా గాంధీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ పీరియడ్లో. ఎమ్మెల్సీ గురించి మేము అక్కడ నుంచి చెప్పించుకున్నాం. ఆమెతో చెప్పించుకుంటే ఈయన ఒప్పుకున్నాడు. ఎవరు మన వైఎస్ గారు ఒప్పుకున్నాడు. పిసిసి ప్రెసిడెంట్ ఈయన ద్వారా మాకు కేకే చూపిస్తే నువ్వు అక్కడి నుంచి తెచ్చుకుంటావు. వాళ్ళ కోపం వచ్చింది. అక్కడి నుంచి తెచ్చుకున్నందుకు. అక్కడి నుంచి తెచ్చుకుంటావా? ఫిషర్మెన్కి అంటే నీకే ఇవ్వాలి లేకుండి. అరే నాకు చెప్పింది కదా, లేలే నా ఇష్టం ఎవరికైనా ఇచ్చుకుంటా అని. అప్పుడు విశాఖపట్నం లేడీకి ఇచ్చేసిండు. ఇక ఎందుకు ఇచ్చిండే ఆయన అందులో లోతుకు పోవద్దు ఇచ్చేసింది. అయితే 3 సార్లు 67లోనేమో జిల్లా పరిషత్ చైర్మన్ టికెట్ పోయింది. అక్కడ మోసం జరిగింది. 82లో ఇందిరాగాంధీ టికెట్ ఇచ్చింది. రామచంద్ర మోసం చేసిండు. ఇప్పుడు వైఎస్ పీరియడ్లోనేమో కేసీఆర్ ముంచిండు. ఇక మేమేమనుకుంటాం, ఎవరిని అంటలేను. ఇప్పుడు ఈ రాత లేదేమో దొరకదని మా అనుకున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం ఇది కథం, రాజకీయం కథం. ఇప్పుడు ఈయన మా కేసీఆర్ గారి రాజ్యం ఇప్పుడు ఏంటంటే, కేసీఆర్ గారు పార్టీ పెట్టినాకనే మా వాళ్ళు కూడా చాలామంది పనిచేసాను కదా. చేసినాక అప్పుడు మూమెంట్ ఎట్లా ఉంది, అందరికీ తెలంగాణ అంటే కొడతారు కదా ఆ రోజులల్లో. అందుకోసం మా వాళ్ళు చేసినాక మేము పార్టీ పెట్టి తిరుగుతా పోయింది. అక్కడ మా వాళ్ళు కూడా చాలామంది తిరుగుతామండి. ఎక్కడ పోయినా ఆయనే ఏమన్నాడంటే, నా గవర్నమెంట్ వస్తే మా బెస్ట్ వాళ్ళు దుబాయ్ పోతున్నారు, బొంబాయి పోతున్నారు, బతుకుదరి లేక నా గవర్నమెంట్ వస్తే ప్రతి చెరువులో నీళ్లు పోస్తా. చెరువులు ఉంటాయి 24 గంటలు, సంవత్సరానికి 12 మాసాలు చేపలు పట్టుకోవచ్చు అని ఆయన ప్రచారం చేసి మేము అడగలే. ఆయనకల్లా ఆయనే చేసింది. గవర్నమెంట్ వచ్చింది. వచ్చినాక మేము దండలు వేసి బుండలు వేసేసాం కదా. వేసో అంటాడు అన్ని మా ఏ రోటి కాడ ఆట పాట పాడతాడు కదా. దొర మాట్లాడినాక 2 నెలలకి ఏం చేసినంటే ఈటల రాజేందర్ మంత్రి అయిపోయింది కదా. ఆయన ఇంకా చూసుకున్నాడు. అన్ని బెస్ట్ సొసైటీలు ఏమున్నాయి, నేను ఏం చేయాలి, మరి నేను ఏమైనా చేయాలి కథ అని ఏం చేసిందంటే, మాకు 2 ఎకరానికి ఒక సభ్యుడు చెరువులో పట్టి విస్తరణ ఉంటుంది కదా. ఎకరం అంటే 2.5 ఎకరాలు, హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. ఆ లెక్కలు నడుచుకుంటాం. ఉన్నోళ్ళ నెంబర్ తీసుకున్నాం, మళ్ళీ మా వాళ్ళ నెంబర్ తీసుకున్నాం. అయితే ఈయన ఏం చేయండి, ఇప్పుడు చట్టం అట్లా ఉన్నది. హెక్టార్కు ఒక అన్నప్పుడు మరి మా మనసులో నేను చేర్చాలి కదా, మరి ఏమైనా చేయాలి, నేను అలా చేయాలి కదా అని మొదలుపెట్టిన కథ. ఆయన స్పీడ్ ఉండేగా. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చాలా స్పీడ్గా, పైసలన్నీ ఆయన దగ్గర ఉండేగా. మొదలుపెట్టి ఏం చేసిండంటే, ఈ జియో 6 చేసిండు. ముఖ్యమంత్రి తెలియకుండా ఇక ఈయన సగం ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఫైనాన్స్ మినిస్టర్. అప్పుడు తెలియకుండా డిపార్ట్మెంట్లో పిలిచి, డిపార్ట్మెంట్ ఎవరిని అసిస్టెంట్ మామూలు గీత ఆఫీసర్లు పిలిచి కమిటీ చేసిండు. ఇట్లా రాయమని చెప్పిండు. ఇట్లా ఏమని రాయాలా, 1 ఎకరానికి ఒక సభ్యుడు. 1 ఎకరానికి సభ్యుడు అంటే ఎకరాలు తీసేయచ్చు కదా. ఎకరాలు తీస్తే 2 ముద్రాజులు నేను నింపొచ్చు. అట్లా మొదలుపెట్టేసాడు. ఇప్పుడు ఇదని నింపి పడేసాడు. నింపినాక ఇప్పుడేమంటుండు, మా దగ్గర ఒక చెరువు ఉంటే సొసైటీలో 3-4 చెరువులు ఉంటాయి. ఒక పెద్ద చెరువులు ఉంటే 3-4 చెరువులు ఉంటాయి కదా. ఈ 3-4 చెరువులు ఎండిపోతాయి. అది మాన్యువల్లో ఉంటుంది వాళ్ళ రూలు. సొసైటీలో ఎన్ని చెరువులు ఉంటే అటువంటి లీజు కట్టాలా. ఈ ఎండిపోయిన చాటికి కూడా కట్టాలా. ఒక్క చెరువులు ఉన్నది అంటే దీనికి కూడా కడితే ఇస్తారు. ఆ విధంగా నష్టం నింపుకుంటూ ఈ 70 ఏళ్ళు గడిపింది. ఈయన 70 ఏళ్ళ సంగతి లేదు. ఇప్పుడు ఈయన జీవో తీసిన ఎవడైనా చేపలు పట్టుకోవచ్చు. ఎవడైనా ఎట్లా పడతాడా? పట్టడానికి వీల్లేదుగా. చేపలు అంటే మాకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కమిషన్ రూల్ తీసినాం. అప్పుడు ఏ సర్కులర్ గట్టిగా లేకుండే. అయితే అందులో ఏం చేసినామంటే, ఒల ఉంటుంది మీకు చూపిస్తే, అంటే ఈయన వస్తాను ఒల మాలు కట్టాలా. దానికి పెచ్చులు ఉంటాయి. మాలు కింద ఉంటే మరి కింద మీద కింద పెద్ద చిన్నగుంటే పెద్ద ఎట్లా వస్తుంది, దాని కన్ను వేస్తాం మీద ఇట్లా కిందికి వస్తుంది అనమాట. అది పెచ్చులు ఒల కట్టాలా. ఒల కట్టినాక 200 మీటర్లు లోపల ఈత కొట్టాలి. నడువుల దాకా పోయి ఒలేయాలి. ఆడే సభ్యుడు ఎవడన్నా కావచ్చు. అది చట్టం కదా. వృత్తి అంటే వృత్తి కదా, కులం కాదు కదా. ఎవడన్నా కాదు అది ఉండే. దాంతో మేము ఎవడైనా పట్టుకొని వదిలేసాం. ఈయన ఏం చేసిన తీసేసిండు. తీసి 6 జీవోని తీసుకొచ్చిండు. ముఖ్యమంత్రి తెలియకుండా, ఆయనకి ఏం తెలియదు, దొరకేం తెలియదు. తీసినాక దాంతో ప్రతి ఊర్లో కొట్లాట, జగడా పంచాయతీ. ఒక్కొక్క ఊర్లో 10 సొసైటీల్లో ముద్రాజులు లూటు చేసిండ్రు. ప్రతి జిల్లాలో 10 గంగపత్ర సొసైటీలు లూటు చేసిండ్రు. ఇట్లా మేము లిస్టు కూడా ఇచ్చిన. దాంట్లో ఏది మీద యాక్షన్ లేదు. ఇంకెందుకు సిరిసిల్ల, మన కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల ఉంది కదా. అక్కడ ఒక చెర్ల లూటు చేసిండ్రు. లూటు చేసి తర్వాత రాత్రి కావలు పండారు మా వాళ్ళు 10 మంది. పోతే 3 తలకాలు బలగొట్టిండ్రు. రాత్రి పోయి 19 గంటలకు పోయి ముద్రాజు పోయి తలకాలు బలగొట్టారు. బలగొడితే పోయి దరఖాస్తు చేసుకుంటూ వెళ్ళాడు సిరిసిల్ల తాలూకులో. అదే సొసైటీలో ఇంకో చెరువు తెల్లారి 200 మంది ఆడోళ్ళు మొగుళ్ళు కలిసి లూటు చేసిండ్రు.
మేము కంప్లైంట్ ఇస్తే సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, 10 మంది పోలీసులు ఉన్నాక 10 మంది పోలీసులు మొత్తం లూట్ చేసి మా వాళ్ళు ఎత్తుకుపోయినారు. మీరు వాళ్ళు దరఖాస్తు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఈటల ఎక్కడ పోయినా టెలిఫోన్, ఈటల రాజన్ టెలిఫోన్, నేను మంత్రి మాట్లాడుతున్నాను, అలా మంత్రి మేము సర్పంచ్ కదా, ఎవడు లెక్క పెడతాడు మా ఇట్లా కూడా. మాకు చెప్తే మేము 10 మంది కలిసి ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గర పోయినాం. ఏమయ్యా దొర, లూటు చేసిరి, నీ ముంగల లూటు చేసిరి, సిఐ ఎస్ఐ ఉన్నప్పుడు 10 మంది ముంగల లూటు చేసిరి, మొన్న తలకాల వాళ్ళు కొట్టి, మరి ఏమయ్యా ఇంతమంది యాక్షన్ తీసుకోవాలంటే ఇట్లనే ఆయన మూగిన మనిషిలాగా చూస్తున్నాడు. ఎందుకంటే ఒత్తిడి కదా, అది చెప్పడు కదా ఒత్తిడి. మేమన్నాము, నువ్వు వీళ్ళ మీద లూటు చేసిన వాళ్ళు యాక్షన్ తీసుకోకుంటే వీళ్ళు రేపు సిద్దిపేటలో ఇంటి బంగారు షాపులు ఉన్నాయి కదా, బట్టల షాపులు ఉంటాయి కదా, అవి కూడా లూటు చేస్తారు భయ. అవి క్యా బాత్ కర్తా అంటాడు ఎస్పీ, ఐసీ బాత్ కర్తా హే అడు ఇంజోడు ఎక్కడో ఉండే, ఐసీ బాత్ కర్తా హే. వీళ్ళు అలవాటు అయిపోయినాక అందరూ లూటు చేస్తారు కదా అని చెప్పిన గట్టిగా ఏమీ యాక్షన్ లేదు. అట్లనే అన్ని ఊర్లలో లూటు అయ్యింది. నిన్న 18 తారీఖు నాడు ఈ దొరన్నాకమ్మ యాదవ్ మంత్రి గారు అన్నాక 18 తారీఖు మత్స్య సహకార సంఘం దేవుని పడకాల కల్వకుర్తి తాలూకాల 18 తారీఖు నాడు 2 చెరువులు లూటు చేసిండు, లక్షల మంది నష్టం చేసిండు. దరఖాస్తు తీసుకోలే. ఇవాళ పోయిండ్రు, ఇవాళ టెలిఫోన్ వచ్చింది నాకు, ఇవాళ చేపలు పోతే తెప్పలు ఉలలను చించి పడేసిండ్రు. ఇవాళ కూడా ఎస్ఐ కల్వకుర్తిలో తీసుకోలేదు. వాళ్ళకు ఎస్పీ దగ్గర పోయి ఇడికి రారా బాబు అని చెప్పిన. ఇట్లా ప్రతి జిల్లాలో లూటు చేసి బెదిరించి ఆక్రమించుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆ విధంగా చేస్తుండ్రు. కాబట్టి అందుకోసమే మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాక పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండి 2 ఏళ్ళు ఇబ్బంది లేదు. ఈయనకు అప్పగించిన నాటి నుండి ఇన్ని ఇబ్బంది అంటే చెప్పడానికి వీల్లేదు. ఈయనకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఆయన తప్పు కాదు. హైదరాబాద్ పుట్టిండు, హైదరాబాద్ పెరిగిండు, హైదరాబాద్ చదువుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే మంత్రి అయ్యిండు. ఆయనకేం తెలియదు, కుల వృత్తుల సంగతి తెలియదు. ఆయన ఏమంటాడు, ఎవడన్నా పట్టుకోవచ్చు అంటాడు. అట్లా కాదే అని చెప్తే వినడం లేదు. మేము ఆయన కూడా మానేసినాం. కాబట్టి మొన్న కూడా ముదిరాజు మీటింగ్ పోయిండు. అలా మాట ముదిరాజులో బతుకమని మేము ముదిరాజులు మాకు ఎటువంటి పంచాయతీలు 70 ఏళ్ళ నుంచి మేము అన్నల దమ్ములుగా ఉన్నాం. ముదిరాజులు మేము వెస్టు అన్నల దమ్ములు. మాకు మాణిక్యరావు, జగన్నాథరావు వీళ్ళంతా మేమంతా ఒకటి ఏదో చిన్న ఉంటే చూసుకుని పంచాయతీ. మాణిక్యరావు తమ్ముడు చంద్రశేఖరరావు మత్స్యశాఖ మంత్రి 3 ఏళ్ళు చేసిండు, ఒక్క పంచాయతీ లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చినాకనే మాకు పంచాయతీలు. తర్వాత బండా ప్రకాష్ వచ్చిండు ఎంపీ. ఇప్పుడు మన కేసీఆర్ సంఖ్యలో ఒక ఆయన సంఖ్యలనేమో బండా ప్రకాష్ ఉంటాడు, ఇంకో సంఖ్యలనేమో ఈటల రాజేంద్ర ఉంటాడు. ఆ లెవెల్లో మేము కొట్లాడలేము. ఆ వృత్తి పాడైపోయింది. మేము అంటున్నాం ఏమంటున్నా, నువ్వు వాళ్ళకు ముదిరాజులకు మాకు పంచాయతీ తగాద లేదే, 1000 కోట్లు ఇచ్చుకో, వాళ్ళకి 1000 సొసైటీలు పెట్టుకో, మాకు అయిపోయింది. కానీ 70 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి సొసైటీలు ఉన్నాయి కదా, అందులో ఒక్క చెరువు తీయొద్దు, ఒక్క నెంబర్ చేయించు, అది జీవో రద్దు చేయని మా పంచాయతీ. ఇక్కడ మా వీళ్ళకి చెప్తే వినడం లేదు. అందుకోసం మొన్న ఈయన కాడి నుంచి అగ్గి గుండం అయిపోయింది తెలంగాణలో. నిన్న పోయిండు అక్కడ జగిత్యాలకు పోయిండట. పోతే మా వాళ్ళు 1000 మంది పెద్ద హంగామా చేసిండ్రు. 500 మంది అరెస్ట్ చేసి వాళ్ళ అధికారం అరెస్ట్ చేస్తే మేము చెప్పాం, మీరు కూడా అరెస్ట్ చేసి దాన్ని ఏమైనా చేస్తే రాష్ట్రం మొత్తం మీద జాగ్రత్త అంటే రాత్రి వదిలిపెట్టి. ఇది ఇక్కడ దాకా కథ ఉంది. మేము ఇప్పుడు ఆయనకి ఏం చేసామంటే కేసీఆర్కు తెలియకుండా చేసినని అనుకోవడం లేదు మేమైతే. ఎందుకంటే తెలివి ఒకటి సొత్తు కాదు. ఆయన ఓట్ల రాజకీయం చేస్తున్నాడు. ఏ ముట్టి వరకే లోగే గంగపుతున్నాడు. ఆయన ఇంట్లో ఒక బీసీల మీటింగ్ పెట్టిండు, 100 మంది బీసీలు. అది సబ్జెక్టే కాదు. మాట్లాడుతూ ఏమంటే గంగపుత్రుల 3 లక్షలు కూడా లేరు ముట్టి వరకే లోగా అన్నాడు. సబ్జెక్ట్ కాదు అది. ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతే మాట్లాడుకోవాలి. మా గంగపుత్రులే మాట తీసాడు ఆయన. మరి ఆయనకి ఎందుకు ఖర్చు చేయడం, ఏం పాపం చేయడం మాకు తెలియదు. ఆ దొరకు మేము ఏం పాపం చేయలేదు. ఆయనకి 20 ఏళ్ళు ఓట్లు వేసినాం, ఆయన అల్లుడికి వేసినాం, బిడ్డకి వేసినాం, ఆ కొడుకు అందరికి వేసినాం. మనం ఏం పాపం చేయ పుట్టాలంటే మాకు మా ఓట్లు వేసిండు. సార్ అట్లా కాదు సార్, 30 లక్షలు ఉన్నా సార్, సన్యాసి కూర్చోరా అన్నాడు. అంటే మేము అక్కడే ఉన్నాం. ఆయన 3 ఎట్లను చూసి మేము కూడా వేసినాం. అదే అన్నాడు అనుకో, అందరం పరుగు నోరు కూర్చున్నాం. కానీ మేము అంతకంటే 10 అంతలు అనగలుగుతాం. కానీ మర్యాద ఇచ్చినాం. కానీ ఆయన మర్యాద ఇస్తే పిచ్చోళ్ళకు బలం లేదు అనుకుంటారు. మేము గంగపుత్రం ఆయన అనుకుంటున్నాం, నేను దొరని వాళ్ళు మేనలు మోస్తారు అనుకుంటాం. మేనలు ఎత్తేసినాం. మేము మేనల మేము ఇప్పుడు కూర్చోదలుచుకున్నాం. మేము ఎత్తేసినాం. కాబట్టి మేమంటున్నాం, మాకు రాజకీయ జీరోలు అనుకోవద్దు. నువ్వు గంగపుత్రులు అంటే గడ్డి పొసలు అనుకోవద్దు. మేము గడ్డపారలాగా తయారం. నువ్వు 6 జీవో 30 తారీఖు రద్దు చేయకపోతే మా యాక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే కరీంనగర్లో మాయి 30 లక్షల, కరీంనగర్లో వినోద్ గారిని ఇవ్వటరు 1,00,000 ఓట్లు మాయి. మరి ఎక్కడ పోయినా ఎట్లా ఓడిపోయాడు? నిజామాబాద్లో 1,20,000 ఓట్లు మాయి. కవిత గారు ఎట్లా ఓడిపోయారు? సికింద్రాబాద్లో షేక్పేట నుంచి మొదలు పెడితే నార్త్ లాలగూడ 1,00,000 ఓట్లు మీ క్యాండిడేట్ ఎట్లా ఓడిపోయాడు?
హైదరాబాద్లో 4 లక్షల మంది మనం ఉన్నాం. మరి మీ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎట్లా ఓడిపోయినరు? రేపు కూడా 30లోగా ఇది తస్వే చేసి మా 6 రద్దు చేయాలి. మా సొసైటీ మీద ఒక చెరువు తీయొద్దు, ఒకసారి పెట్టొద్దు, మా దాంట్లో మెంబర్ చేయొద్దు. మాది జన్మ హక్కు. జన్మ హక్కు అంటే పుట్టంగానే చాపలోడు అంటాడు, సాగరోడు పుట్టంగా సాగరోడు అంటాడు. మంగళవారం జన్మ హక్కు తీసే హక్కు నీకెక్కడదయా? నీకు 5 ఏళ్ల గురించి ఇచ్చినామయా ఉద్యోగము. మేము 5 ఏళ్ల గురించి ఇచ్చాము. 5 ఏళ్ళు మంచి చెడు చేసే హక్కు నీకు లేదయా? కాబట్టి దయచేసి నీకు ఏం నేర్పుతున్నావు కాదు, ఓట్ల రాజకీయం చేయొద్దు. మా గంగపుత్రులు అనుకుంటే ఒక్కడు 10 ఓట్లు వేస్తాడు, మా ఊడు గంగపుత్రులు అనుకుంటే 10 ఓట్లు ఓడగొడతాడు. కాబట్టి మాతోటి పెట్టుకోవద్దు, ఇది జన్మ హక్కు. కాబట్టి మేము గిట్ట మాకు 30లోగా నువ్వు అన్నీ రద్దు చేసి మా డిమాండ్ చేయకపోతే మేము వరంగల్, ఖమ్మం, సిద్దిపేట ఖచ్చితంగా మీ క్యాండిడేట్లో ఓడగొడతాం. తర్వాత సాగర్లో ఎమ్మెల్యే కూడా టికెట్ ఇస్తారో తెలియదు, కానీ అక్కడ కూడా ఓడగొట్టి అలా ఓడిపోయిన క్యాండిడేట్లని మీకు దాని పేరు ఏమంటారు కానుకగా ఇస్తాం మేము. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మా జన్మ హక్కుతో ఉన్నటువంటి చెరువులు మాకే ఇవ్వాలి. చెరువులు మాకే, మీరు ఎవరికి ఇవ్వట్లేదు. మాకు ముద్రాల పంచాయతీ మేము అన్నదమ్ములుగా ఉన్నావు. నువ్వు పంచాయతీ పెట్టి అన్నదమ్ములు పోయి బామార్తలు నువ్వు చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మేము వాళ్ళకి ఒకటే ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఎన్ని ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. మాది మాత్రం చేయబెట్టి పెట్టదు, మా జన్మ హక్కు అని కోరుతున్నాం. మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కలిసే అవకాశం ఏమైనా ఉందా? మేము 6 ఏళ్ళు అయిందా ముఖ్యమంత్రి చూద్దామని. 6 ఏళ్ల నుంచి దరఖాస్తు 100 పంపినాం. చూస్తాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా రాసినామయ్యా. అయ్యా ఒక్క నిమిషం, మేమేమంటాం, ఒక్క నిమిషం కలివి అయ్యా, నువ్వు పరిష్కారం చేస్తావు. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు 30,000 మంది ఆందోళన చేస్తుంటే నువ్వు పిలిచి అలా పొట్ట నిండా అన్నం, తెలంగాణ భాషలో పొట్ట నిండా అన్నం, చికెన్ మటన్ పెట్టేసి అలా పరిష్కారం ఒక రోజంతా అలా కూర్చో. మాకు మంచినీళ్ళు వద్దయ్యా, నీ గవర్నమెంట్ మంచినీళ్ళు కొడదు, కానీ మా 10 నిమిషాలు కూర్చుంటే మాకు తక్కువ అయిపోయిందా? మాకు అవకాశం ఇప్పుడు ఇచ్చినా కూడా 10 నిమిషాలు తక్కువ అయిపోయిందని మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు. దయచేసి 4 కోట్ల మంది నీ పిల్లలాగా అందులో మేము కూడా గమనించాలి. మా వృత్తి పాడు చేయొద్దు, జన్మ హక్కు. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి కనీసం చూడని, మా టీవీలో నేను పేపర్లో చూస్తాను, నేను ఇప్పటిదాకా చూడలేదా? అంతకుముందు అయితే 100 సార్లు చూసినామయ్యా. కాబట్టి దయచేసి మీరు 10 నిమిషాలు మా పరిష్కారం అవుతుంది. కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలి. మరి ఇప్పుడు కూడా వెంటనే మంత్రి గారు ఆయన రద్దు చేయాలి, మంత్రుల పదవి నుంచి రద్దు చేయాలి. ఇంకో మంత్రికి పోర్టుబోల్ ఇచ్చి లేక ఈయన చేతులలో ఉంటే మేము న్యాయం జరగదని మేము కోరుతున్నాం. సో మరి మీ చాలా సంఘాలు ఉన్నాయి మీ దాంట్లో కూడా, వాళ్ళందరూ ఏమంటారు? వాళ్ళ యొక్క మాట అందరూ ఒకటే మాట, 6G రద్దు అయిందాక అందరూ ఒకటే పోట్లాడదాం. అందరూ ఒకటైపోయినాం, మేము ఒకటైపోయినాం, అందరూ ఒకటే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక పార్టీకి ఒక సంఘం సపోర్ట్ చేస్తుంది. సో మరి అన్ని సంఘాలు పార్టీలకు కాకుండా మరి ఒకవైపు మీద వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒక్కసారి దీని మీద మనకు అన్య జన్మ హక్కు తీస్తుంటారు. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా మనం ఒక్కటైదాం, పూర్తి సాధించే వరకు పోట్లాడదామని నిర్ణయం జరిగింది. చాలా పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో కూడా. మరి మిగతా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే టీడీపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, అలాగే చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి సందర్భంలో. వాటి మద్దతు ఎలా ఉంది? మరి మీరు ఎందుకు అడిగినా తెలియదు, కానీ అదే ఆలోచన అన్ని పార్టీలతోటి అదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని బీసీలు ఒకటవుతున్నాం. మాకు ఖచ్చితంగా అందరితోటి మీటింగ్ పెడతాం. భవిష్యత్తులో మాకు పూర్తి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మరి రాజకీయ రంగంలో ఎదుగుతందుకు ఇప్పటికే మరి ఎంపీటీసీల ఎలక్షన్స్ అయిపోయినా, జడ్పీటీసీల ఎలక్షన్లు అయిపోయి, కౌన్సిలర్, కార్పొరేటర్, అంటే ఈ యొక్క రాజకీయ రంగంగా ఎదిగేందుకు మీ వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? మా వాళ్ళ కోఆపరేషన్ బాగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు వీళ్ళని ఓటర్లు గుర్తుపడుతుంది కాబట్టి వీళ్ళు పనికిరాలని అనుకుంటుండే ఆయన. మరి మాకు ఓటర్ లిస్టుల పేరు ఉంది, ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి కదా. అందరి పార్టీ అన్ని కులాల వారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ నెంబర్ ఇస్తున్నారు కదా. మాకు ఎందుకు ఇవ్వడం లేదు? పనికిరామా మేము? గవర్నమెంట్ ఇది నామినేట్ చేసే పార్టీలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఉన్నాయో, రాజ్యసభ నెంబర్లు ఉన్నో, కమిటీ ఉందో, చైర్మన్లు అందరికీ ఇచ్చిన. మాకైతే మేము పనికిరా అనుకున్నావా? పనికిరాక అనుకోక మేము పనికొస్తామయ్యా. మేము గట్టిగా ఉంటాం కాబట్టి మాకు కూడా గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉంటావు, మేము కూడా నీ ఎమ్మడి పోరాడం. కాబట్టి మాకు గవర్నమెంట్ నామినేట్ పదవులు ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలి, రాజ్యసభ మెంబర్ ఇవ్వాలి మేము కోరుతున్నాం. కార్పొరేషన్ విషయంలో ఏమన్నా ఇప్పుడే ఉంది, కార్పొరేషన్లది కావాలి. కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ ఇతర కులాలకి ఇస్తున్నాడు, మాకు కూడా ఇవ్వాలి కదా. మమ్మల్ని ఎందుకు పడుతున్నావు? పనికిరాళ్ళకి లెక్కే. మా కళ్ళు ఉన్నాయి, ముక్కుని నడవగలుగుతామే. మాకు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ లిస్టులో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. కల్పించకుంటే ఆత్మగౌరవ భవన్లు కూడా పెడుతున్న వివిధ కులాల వాళ్ళకు. ఆత్మగౌరవ భవన్లు అంటే ఏం చెప్పాలా సార్? ఎన్ని రోజులు పెట్టి ఆయన అది ఏ ఊకే మున్సిపాలిటీ ఎన్నికల గురించి ఇట్లా అద్దంలో చూపిస్తే ఎక్కడ కట్టి లేట్ ఏం చేస్తుండు? మాకు అనుమానం ఉంది, ఇస్తాడా లేదని కూడా అనుమానం ఉంది. ఎందుకంటే ముద్రాజులకు ఆయన ఓట్లు కావాలని ఇచ్చిండు, మాకు ఇంటే ఇవ్వలేదు కోకపేటలో. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటూ తెలియదు, కానీ గంగపుత్రులు కాకుండా బీసీలు అందరూ కూడా ఒక కన్నేస్తున్నారు. ఈయన మోసం చేస్తుండా, ఇస్తాడా అని దాన్ని కూడా పెద్ద ఎత్తున అందరు చేస్తారు. వాళ్ళతో పాటు మేము కూడా ఆందోళన చేస్తాం. కావాలి మాకు.
సో ఇదంతా ఒక ఎత్తు అయితే మత్స్యకారులు కొంత చదువుకు దూరంగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి అలాగనే ఎంప్లాయీస్ విషయంలో కూడా మరి ఈ చదువుకుంటందుకు మీ యొక్క యువత అందరు వచ్చేందుకు మీరు ఎలాంటి కోఆపరేషన్ చేస్తారు? మేము చదువుకునే పిల్లలు ప్రోత్సహిస్తాం. నీకు తెలుసు బాబు, అనంతరామన్ కమిషన్ 60 ఏళ్ళే వేసిండ్రు. 60 ఏళ్ళు వేసినప్పుడు రిజర్వేషన్ 25% ఉన్నది. కానీ 3-4 కులాలే పూర్తి కాజేసేవాళ్ళు. పూర్తిగా 3-4 కులాలే కాజేస్తుంటే నేను అనంతరం ఈ కమిషన్ వేయంగానే మేము పోయి అడిగాం, అయ్యా నీ రిజర్వేషన్ ఏముందో మాకు తెలియదు. ఆ రిజర్వేషన్లో మా వాళ్ళు చెప్రాసి ఉద్యోగం దొరకలేదయా, వాచ్మెన్ ఉద్యోగం దొరకలేదయా, అందరి 4 కులాలు తిన్నరయా. కాబట్టి నువ్వు ఈ 93 కులాలు, అప్పుడు 93 కులాలని ఏబిసిలు చేసి ఏలో పెట్టాలి, సీరియల్ నెంబర్ 1లో పెట్టాలి, మోస్ట్ బ్యాక్వర్డ్ దాంట్లో పెట్టాలని మేము పోరాటం చేసినాం. 3 ఏళ్ళు పోరాటం చేస్తే అన్ని కులాలు మాకు వ్యతిరేకమే. మేము ఎక్కడ పోతే ఇంకేమన్నా చేద్దామని లెక్కలు ఉంటుంది. ఈ లేనిపోయిన పంచాయతీ పెడుతున్నాడు, ఇట్లా ఉంటే అందరూ తింటాం, మేము 4 తింటామని పెద్ద కులాలన్నీ ఎమ్మడిపడ్డాయి. పెద్ద చేప ఎమ్మడిపడ్డాయి, మేము చిన్న చేపలు కదా ఎమ్మడిపడ్డా కూడా మేము ఊకోకుండా అనంతరామానికి చెప్పాము, మాకు ఏబీసీలు చేయకుండా మాకు అక్కర్లేదని చెప్పిన పోట్లాడుతుంటే 3 ఏళ్ళు పోట్లాడిన తర్వాత ఇంకా ముగిస్తుంది కమిషన్. ఇంకా వారంలో కూడా ముగిస్తే ఇంకా మళ్ళీ కమిషన్ కూడా వాళ్ళు కూడా మునిగిపోతారు కదా. ఇక మమ్మల్ని పట్టుకున్నారు దబాయింపు అని కొండలక్ష్మి ఇంటిగా మీటింగ్ పెట్టారు. ఆ రోజుల్లో కొండలక్ష్మి అంటే ఇక ఆయనకంటే పెద్ద ఆయన బీసీలో లేడు. వాళ్ళు 600 మంది జమ అయిపోయినారు. ఇక గంగపుత్రులతో ఇది పాడైపోతున్నది, వాళ్ళు పట్టుకరా అంటే మేము మమ్మల్ని వెళ్తే వాళ్ళు 5 మందిలో అంటే మేము 50 మంది పోయాం. వాళ్ళు 600 మంది ఉన్నారు. వద్దంటోళ్ళు 50 మంది, కావాలంటే వాళ్ళు ఏబీసీ ఒక్కలే మా కులం వెంట ఇంకోటి రాలే. సాగలోళ్ళు మంగళ సంతకాలు పెట్టగా మేము రాలేదు భయపడి. ఇంత పెద్ద బలం ఉన్న కులం ఇట్లా చేస్తుంటే మాకు ఇబ్బంది అయిద్దని రాలేదు. పిలిస్తే పోయినాక 600 మంది కూర్చున్నారు కొండలక్ష్మి ఇట్లా. ఎందుకంటే సార్ పిలిచినామని చెప్పిన ఆడ మేమేమో 50 మంది అక్కడ 10 కుర్చీలు ఉండే అక్కడ. ఇక మా వాళ్ళది నివాడాలి కదా, నేను ఒకరిని కూర్చుంటే నేను ఎందుకు కూర్చుని అట్లా నివాడా, ఎందుకు పిలిచేసి చెప్పాను, కూర్చోవా నువ్వు అంటాడు. ఆయన మొండిగా మాట్లాడుతూ మీకు తెలుసు, ఆయనతో సోపత లేదు మీకు, గట్టిగా మాట్లాడతాడు, పురిలాగా మాట్లాడతాడు. కూర్చోవా అన్నాడు. నేను కూర్చో సార్ ఇట్లే ఉంటాను. మొండేడా కూర్చో, మొండేడా ఊకే మొండి మాట్లాడతాడు అన్నాడు గట్టిగా. నీకంటే తక్కువ మొండి సార్ అన్నాడు. నేను నీకంటే తక్కువ మొండి సార్, నేను తక్కువ మొండి అని ఇట్లా అనేసిన కోపం అంటే వాళ్ళకి 600 మంది లేచిన ఒక్కసారి. పెద్ద ఆయన్ని మొండాడు. అరే అనలేదు, నేను మొండి అనుకున్నాయా, ఆయన అనలే, నేను నీకంటే తక్కువ మొండి నేను అనుకునే వాళ్ళు వినే పరిస్థితి లేదు. మూమెంట్ బాగుంది కదా, సరే పరిస్థితి బాగలేదు, మేము వెళ్ళిపోయినాం ఏమన్నా చేసుకుంటే వెళ్ళిపోతుంటే ఒక 10 అడుగులు పోయినాక మా వాడు ఒకటి లేచిండు, శివలాల్ అని. మా హైదరాబాద్ భాష ఏరే ఉంటుంది, మీరు ఈ బెస్తుల మాట మాకు భాష రాదు, హైదరాబాద్ మా ఊళ్ళో భాష ఏరే ఉంటుంది. వాళ్ళు లేచి ఏమన్నారంటే, మీరు అందరూ ఒకసారి 600 మంది మా మీదకి వస్తున్నారు, తర్వాత ఇళ్ళ మీద మా మల్లయ్యకి ఏమన్నా అయితే తర్వాత మీ ఇండ్ల మీదకి వస్తాం, మేము చేపలు ఎంచుతాం కదా కొట్టి పెంక మీద, చేపలు ఎంచడానికి వేస్తాం, జాగ్రత్త బిడ్డ అని పోయినాం. ఇక అప్పుడు భయం వచ్చింది వాళ్ళకి. భయం వచ్చిన ఇంకా 10 రోజులు ఏం చేయాలా, ఇక ఏం చేయాలి తోసకుంటా 15 రోజులు 10 ఎంత ఉంది, ముగిస్తే అందరూ మునిగిపోతారు కదా. అప్పుడు మాకు సుభాష్ రెడ్డి గారు అడ్వకేటు మాకు చాలా కాలం నుంచి పరిచయం. ఈ మధ్య దగ్గర పోయి అడిగినాం, సార్ ఇట్లా 3 ఏళ్ళు ఒక్కడు కూడా సహకరించడం లేదు, 5 మంది మెంబర్లలో ఆయన అంటాడు 3 తీసుకొస్తే నేను సపోర్ట్ చేస్తాను, అనంతరం అని ఏం చేయాలి సార్ అంటే, ఆ జీవోలో ఏముందంటే 5 ఇట్లా ఒక్కడు సంతకం పెట్టి కూడా చెల్లదు, 5 ఇట్లా ఒక్కడు సంతకం పెట్టి చెల్లదు అని ఉంది. కాబట్టి మీ వాడు నా జేబులనే ఉండని చెప్పిన, మా వాడు మా జేబులనే ఉండ, అయితే తీసుకోవాలి పట్టుకోండి, వాళ్ళని దగ్గరకు వస్తే పో మళ్ళీ అని చెప్పినాడు. అన్నాక మేము చక్కగా పోయి మామూలు తీసుకుపోయినాం. రూమ్ నెంబర్ 23 వేసినాం, ఎమ్మెల్యే కొడుసులో వేసి తాళం వేసి పెట్టినాం. ఇక వాళ్ళకి తెలిసిపోయింది ఇలా రాలేదని. పోలీసు కంప్లైంట్ సైఫాబాద్కు చేస్తే ఇక ఆ రోజుల్లో పోలీసు ఎట్టుంటుంది, డామ్ డూమ్ అనుకుంటూ 50 మంది పోలీసులు, ఐఏసీబీ బూసీబీ అందరూ వచ్చారు. వచ్చిన ఎవడు సార్ వస్తే అలా పడుకోడు పో, మేమేందుకు కిడ్నాప్ చేసినావా అందులో ఇప్పుడు పోయి అడిగింటే ఏంటిదే లక్ష్మణరావు గారు అంటే, కిడ్నాప్ ఏం లేదు ఇక్కడ, మా వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళు ఏబీసీలు చేయనన్నారు, చేయకుంటే మేము సంతకం పెట్టానని చెప్పేసిన, నువ్వు సంతకం మేము ఎక్కడంటే నడవదు కాబట్టి సంతకం పెట్టినని చెప్పేసిన అంటే, ఇంతేనా పోయి అనంతరామన్ దగ్గర పోయి కోపబట్టరాలు, ఇంత పెద్ద చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయినావు, మీరు వాళ్ళు ఏమో హాయిగా తింటుంటూ తాగుతుంటారు, కిడ్నాప్ అన్నారు, కిడ్నాప్ లేదు బుడ్నాప్ లేదు, వాళ్ళు ఏబీసీలు చేస్తేనే సంతకం పెడతారట, అక్కడ కాదట అని వెళ్ళిపోయినారు. అప్పుడు వాళ్ళు తెలిసిపోయింది ఇక కాదని. అప్పుడు వాళ్ళ ఆఫీసర్ని పంపి, ఐఎస్ ఆఫీసర్ని సెక్రటరీని పంపి, అట్లా 93 కులాలని ఏబీసీలు చేయాలి, మా అమ్మాయి సాగలోళ్ళు మంగళోళ్ళు ఒడ్రోళ్ళు ఉన్నారు కదా, 3 కులాలు ఉన్నాయి కదా, మోస్ట్ బ్యాక్వర్డ్ కింద పెట్టాలి, వాళ్ళని కూడా గ్రూప్ ఏలా పెట్టాలి, అవన్నీ టైప్ చేసుకొస్తే ఈ 4 సంతకం పెడితే 5వ సంతకం మేము పెడతామని. అప్పుడు మేము 5వ సంతకం పెట్టినాక జీవో వెళ్ళింది, అది 50 ఏళ్ళు అయింది, మొన్నట 50 ఏళ్ళు అయింది. ఇది పెట్టినాయి కాబట్టే
93 కులాలకు న్యాయం జరిగింది. మళ్ళీ చేసిండు. ఇంకో కులం కూడా ఎవరు చేయలేదు. మొగాడు ఎవడన్నా ఉంటే అనాలే ఎవరు చేయలేదు. మేము చేసాం, అందరికీ న్యాయం చేసినాం. అందులో మా ఊళ్ళు డాక్టర్లు ఇంజనీర్ అయ్యిండ్రు. ఇప్పుడు అందరు మాయమన్నారు. ఇక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి పోయి మా ఊళ్ళు ఎక్కడ ఇంకా మా ఊళ్ళో సంగతి చూసుకోలేదు. 30 తర్వాత బయటపడతాం మేము. సో లాస్ట్ చివరిగా ఎంతమంది సీఎంలు చూశారు, అందులో మీకు బాగా పనిచేసిన వ్యక్తి ఎవరు అనిపిస్తారు? వీళ్ళందరి యొక్క వ్యవహారం ఎలా ఉంది ఇప్పటివరకు? మేము ఎంతమంది ముందు బీరామ్ కిషోర్ రావు మీరు పేరున్నారా? మావోడు సంద్రిపల్లి అంటే మా పెద్ద మనిషి, మా పెద్ద మనిషి 1938లో మొదలుపెట్టిండు. గంగపతి సంఘం పెట్టి 1938 మాకు సంఘం కావాలని మొదలుపెట్టిండు. మొదలు పెడితే నైజాం సర్కార్ కదా, కులాలకి వెళ్ళి పట్టించుకోరా. 38 నుంచి మొదలు పెడితే 56 వరకు ఒకటి తిరిగి చూడలేదు. ముస్లిం రాజ్యం కదా, తిరిగి చూడరు. బి రామకృష్ణరావు ముఖ్యమంత్రి అయ్యాడు. కాగానే మా వాళ్ళు ముసలిళ్ళందరూ పోయి అప్పుడు చదువుకి టైంలో కదా పోయి, అయ్యా బస్తా నిండా కాగితాలు తీసుకొని మొదలుపెట్టి, అయ్యా దొర ఈ మామూలు బెస్టోడ్ అంటాడు, గూండ్లా అంటాడు, రకరకాల రకాల పేరు చూస్తా, గంగాపతి సంఘం రిజిస్టర్ చేయాలి అంటే, అరే ఇంత దానికి ఎదురా భయ్ నేను చేస్తాపో అని చెప్పేసిన. ఖుషి అయిపోయాను వీళ్ళు. అన్నాక డిప్యూటీ రిజిస్ట్రార్ సిటీ సర్కిల్ చేస్తాడు, చెప్పేటు సర్టిఫికేట్ తయారైపోయింది. సర్టిఫికేట్ ఇస్తా పో అని వాళ్ళు పిలిచారు. పిలిస్తే మా వాళ్ళు ఏమన్నారు, సర్టిఫికేట్ మేము కాదు సీఎంతో తీసుకున్నాం అని చెప్పారు. మళ్ళీ వీళ్ళు పోయింది సీఎం దగ్గరికి, బి రామకృష్ణరావు దగ్గరికి. 56లో పోయి, అయ్యా సర్టిఫికేట్ తీసుకొని పోయాను. లేదు కదా అయ్యా, మా వాళ్ళు మిమ్మల్ని చూస్తూ అంటున్నారు, ముఖ్యమంత్రి మా వాళ్ళు చూస్తారట అని బొల్లారంలో 56లో మీటింగ్ పెట్టి సర్టిఫికేట్ తీసుకున్న సంఘం మాది ఒకటే. ఆ తర్వాత అందరు ముఖ్యమంత్రి చూసినాం. మాకు ఎక్కడికి ఆ తర్వాత నుంచి ఎవరు ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి మాకు దగ్గరే ఉండే, వెంగళరావు మాకు దగ్గరే ఉండే. మా మీటింగ్లలో గంటల కొద్ది ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, వెంగళరావు కానీ గంటల కొద్దిగా మా దగ్గర కూర్చున్నారు. అందరు ముఖ్యమంత్రులు బాగా చేశారు. వయస్సు కూడా బాగా అనుకూలంగా మాకుండే. ఎవ్వరు కూడా మా మీద చేయి పెట్టలేదు. మా దొరకరే కేసీఆర్ గారే మా దొరే చేయి పెడుతున్నారు. చేయి పెట్టొద్దు దొర, మేము కూడా నీ మనుషులమయ్యా, మాకు అన్యాయం చేయకయ్యా, మా కొత్త హక్కులు అడుగుతలేమయ్యా, ఎన్ని కోట్ల ముద్రాలు మాకు వాళ్ళకి పంచాయతీ పెట్ట, మా వృత్తి మాకు ఇవ్వాలి జన్మకు కానీ కోరుతున్నాం అంతే. ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారు. మరి ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి, ఏమి తింటుంటారు? ఏం లేదు సార్, చికెన్ మటన్ గిటన్ పాన్ గిన్నె సిగరెట్ ఏం లేదు సార్, అంతే సార్. నేను మీరు నమ్ముతారో నమ్మని వారానికి ఒకసారి ఇంత ఓమ తింటా సార్. ఓమ హాయిగా ఉన్నాం. మేము చిన్నప్పుడు అలవాటు ఉండే, అరిసేయకుంటాడు ఓమ తింటే 66 రోగాలకు మంచిదని. అది పని చేస్తున్నాం, ఇంకా ఉన్నాం. మేము ఎవ్వరికి మేము అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, దగా చేయలేదు. నేను ఇప్పుడు 4 కోట్లు పంచినా అని చెప్పినా కదా, వాళ్ళ ఆశీర్వాదాలు. మేము ఒక్క చెక్కు పంపితే 100 మంది వచ్చేది. 100 ఏళ్ళు బతకయ్యారా, మేము 100 ఏళ్ళు ఖచ్చితంగా బతాం, హాయిగా ఉంటాం. మాకు ఏ ఇబ్బంది ఎక్కడ లేదు. 2 పూటలు హాయిగా తింటున్నాం. ఎక్సర్సైజ్ ఏమన్నా? ఎక్సర్సైజ్ ఏం లేదు, వాకింగ్ పోతాం, ఒక అర్ధగంట పోతాం. కింద పార్క్ అది తప్ప. ఎంత ఉంది వయసు ఇప్పుడు? ఎంత ఉంది వయసు? 83. మంది ఏమన్నా అప్పుడన్నా ఇప్పుడు డ్రింకింగ్ సంగతే తెలియదు. ఛాయ్ తప్ప ఒకటే మాకు మందంటే ఛాయ్, అది తప్ప ఇంకోటి ఏం తెలియదు. ఎప్పుడు అది ఎప్పుడో పోయింది, మర్చిపోయినాం. ఆర్య సమాధి నేను 56 నుంచి నేను ఆర్య సమాధి, 100% ఆర్య సమాధి. మీకు స్ఫూర్తి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు రాజకీయంగా అయితేనేమి? ఎవరైనా పలానా వ్యక్తి మంచిగా ఉంటే ఆయన ఆదర్శాలు తీసుకుంటా అన్నట్టు, స్వామి వివేకానంద లాగా? ఈ ఆదర్శాలు అంటే స్వామి వివేకానంద పుస్తకాలు చూస్తున్నాక దాంట్లో ధైర్యం ఇచ్చింది. మేము అజిటేషన్ నాడు కూడా కౌంటర్ మీద చూసిన, నేను పోరాటంలో వెనుక పోకూడదు, సాధించాలని ఒక రోజు మేము మొన్న 16 తారీఖున చూసినాం. ఆయన ఆదర్శం తీసుకుంటాం. ఇక మాకు దేవుడు అనుకోండి. బాగా సంతోషంగా ఉన్న సమయం? సంతోషం, ఎప్పుడు సంతోషం. మాకు ఏ ఫికర్ లేదు సార్. హాయిగా నిద్రతో హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మాకు 4 కొడుకులు హాయిగా ఉన్నారు. రిజర్వేషన్ నేను చేసినా కదా. నా ఇంట్లో కొడుకు ఒక డాక్టర్ లేడు, ఒకడు ఇంజనీర్ లేడు, గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు. నా లైఫ్ అంతా ఉదయం పోతే రాత్రి 12 గంటలు. మా కొడుకులు ఎక్కడ చదివాడో ఏమి తెలియదు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకొని నా కొడుకులు తీసుకుపోయి మా వాళ్ళు ఇప్పుడు చట్టపట్టు కడుతున్నారు. నువ్వు ఊరికి లీడర్, మామూలు డాక్టర్ చేసినావా, ఇంజనీర్ చేసినావా, గవర్నమెంట్ కొలు పెట్టినావా అంటే ఏం లేదా, ఇది ఇంతవరకు ఉంది, చేసేది లేదు, మిమ్మల్ని వద్దన్న. రిజర్వేషన్ నాది, రిజర్వేషన్ నా ఇంట్లో ఎంతమంది ఉండాలి? ఎవ్వరు లేరు. ఒక్కడు గవర్నమెంట్ ఎంప్లాయీ, డాక్టర్, ఇంజనీర్. ఇది బతికి చరిత్ర. బాగా బాధపడ్డ సమయం ఏమైనా ఉందా పుట్టినప్పటి కలిసి ఇప్పటి వరకు? బాధనే ఎప్పుడు ఎంత పెద్దగా లేదు సార్. మామూలుగా మనుషులు కష్టాలు చూస్తే, కష్టం వస్తే సుఖం అన్ని నడిస్తే మాకు బాధ ఏమి లేదు, హాయిగా ఉన్నాం. మళ్ళీ మరి చుట్టాలలో ఎలా ఉంటాడు? చుట్టాలతో ఎలా మాట్లాడుతాడు? చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలే కోపడతారు. ఎప్పుడు లీడర్ మా పెళ్ళికి రాడికి వెళ్ళికి రాని కొంతమంది అనుకుంటారు. సమయం పట్టినప్పుడు పోతుండగా అందరితో మంచుకున్నాం సంబంధాలు. మాకు బీసీలే, మేము ఒక్కటే కులం, బీసీ కులం. బీసీ మేము ఒక్కడే కదా. ఇప్పుడు 93 కులాలు నేను ఒక్కడే చేసి అంటారు కదా. బీసీ కులం మాకు ఎంత ఆనందం. ఎంతమంది డాక్టర్ ఇంజనీర్ అయిపోయినాయి. మా దగ్గర కూడా 100 మంది డాక్టర్ ఇంజనీర్. ఆ తృప్తి కదా. దేవుని నమ్ముతారా? ఖచ్చితంగా 100% నమ్ముతాడు. ఏ దేవుడు అంటే బాగా? ఏ దేవుడు అంటే ఒక్క దేవుడు అని ఎందుకు చెప్పాలా? అక్కడ వెళ్తుంటారు ఎక్కువ. బాగా వెళ్ళాలన్నప్పుడు ఏ ప్లేస్కి వెళ్తాం? ఎక్కడ వెళ్ళదు సార్. తిరుపతికి 3 సార్లు పోయి ఎక్కడ పోలే. ఇంకా యాదగిరిగుట్టకి పోలేదు.
అన్ని దేవుళ్ళని మొక్కుతాం. అందరూ వాళ్ళు ఉన్నారా, మేము ఇప్పుడే అంటాం కరోనా గొడవ ఉన్నదా, బయటికి వెళ్తే అప్పుడు దేవుడా మా దగ్గర కరోనా గిట్ట తగిలితే మేము సాధించలేం, కానీ రాకుండా చూడు దేవుడు అని రోజు మొక్కుంటాం అంతే. గేమ్స్ ఆటలు ఆడేదా చిన్నప్పుడు ఏమన్నా? చిన్నప్పుడు అయితే ఊర్లో ఆటలు ఉండేది సార్, శంకుడు గుడి ఇంట్లో ఉంటాయి కదా, చిరువులు గిట్ట ఆటలు గిట్టలు పెద్దగా. మొత్తగా చదువుకున్న ఎంతవరకు చదివారు మీరు? నా చదువు సర్టిఫికేటే లేదు, చదువు సర్టిఫికేట్ లేదు. నేను నేను చైర్మన్ అయినాక నేను ఉన్నది చెప్పుకోవాలి కదా పాపం, ఆయన ఛాయ్ అమ్ముకుంటాను చెప్తుండగా ఎవరు మా మోడీ గారు, మరి నేను కూడా అనుకోవాలి, నేను కూడా ఛాయ్ అమ్ముకున్నా కదా. నేను ప్యూన్గా పనిచేసినప్పుడు చైర్మన్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా, జీతం 16,000 ఉండే, అది సంగతి. కానీ చైర్మన్ అయినప్పుడు క్యాబినెట్ ర్యాంక్ కదా, నా కింద 3 ఐఏఎస్ ఆఫీసర్, ఎండి ఐఏఎస్ ఆఫీసర్, ఇంకోటి 2 మెంబర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరు. ఉన్నప్పుడు మా చైర్మన్ అక్కడ బరోడ్లా ఎవరో చెప్పారు, ఆయన పోయి చెప్పిన మా వాళ్ళు పెద్దలు, మళ్ళీ చైర్మన్ అయ్యాడు, క్యాబినెట్ ర్యాంక్ మన దగ్గర పనిచేస్తాడు, ఇక్కడ ప్యూన్గా ఉంటాడు రాణిగంజ్లా అని చెప్తున్నాడు. ఆయన ఇటు సన్మానం చేయడానికి వచ్చిండు, రాధాకృష్ణ అని చైర్మన్ ఉండే, వీడికి సన్మానం చేయడానికి వచ్చిండు. మా వాళ్ళు అందరూ 100 మంది బ్యాంకు వాళ్ళు వచ్చి సన్మానం చేశారు. అక్కడ చివరిగా గోడలు దిగిన సందర్భాలు ఏమున్నాయా? గోడలు కూడా దునకలేదు సార్, తెలియదు. వచ్చి సన్మానం చేసిపోయిండు. ఆయన చేసిపోయిన తర్వాత ఆయన చెప్పిండు మళ్ళీ వచ్చి సంతకం పెడతాడు, ఏమనవద్దు ఎక్కడన్నా పోని సంతకం పెడతాడు, జీతం ఇద్దామని. ఎందుకంటే జీతం లేదు కదా నాకు, చైర్మన్ ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ జీతం దొరకదా. మా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అన్నా మళ్ళీ నువ్వు ఉద్యోగం చేస్తే మాకు సిగ్గిపోతుంది, మళ్ళీ నువ్వు రిజైన్ చేయి, 50,000 నెలకి వద్దాయా అని సప్పుడుగా అదే కొలువు చేసుకున్నా. నాకు లాస్ ఆఫ్ పే తెలియదు మీకు, కొలువు చేస్తే లాస్ ఆఫ్ పే అయితే 300 రోజులు లాస్ ఆఫ్ పే అయితే డిస్మిస్ చేయాలా, డిస్మిస్ చేసి చివరకు రిటైర్ అయితే డిస్మిస్ చేసేసినారు. డిస్మిస్ చేస్తే బయట ఎవడైనా అంటారుగా, బ్యాంకులో దొంగతనం చేసి ఏం చేసాం డిస్మిస్ అంటారు, పోతుంది కదా, అరే ఎవరు పోయి అంటారు కదా. మళ్ళీ ఢిల్లీకి పోయి ఫైనాన్స్ మినిస్టర్ కలుసుకొని నేను డిస్మిస్ రద్దు చేసుకొని ఇప్పుడు ఫినిషింగ్ 35 వచ్చేది ఉంటే ఇప్పుడు 20 వస్తుంది. ఇంత లాస్ వచ్చిందా, ఇది నష్టం అని ఏం లేదు, 2 పూట్ల హాయిగా ఉంటాం, ఏ ఇబ్బంది లేదు, అది సంగతి. సో ఈ రోజులలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళకు పెద్దలు చేసిన వ్యూహాలకు మీరు ఏ దానికి ఇష్టపడతారు? ప్రేమ పెళ్ళికి మాకు నచ్చదు సార్, ఎందుకంటే కులంలో పెళ్ళి పెద్ద మనుషులు వచ్చి చేస్తారు కాబట్టి అద్దుపద్దులు ఉంటాయి, ఏమైనా అయితే సర్దు కాబట్టి ప్రేమ పెళ్ళి చాలా ఇబ్బందులు ఉంటాయి, చూస్తూ ఉన్నాం కాబట్టి నా ప్రేమ పెళ్ళి నచ్చదు. మా వాళ్ళు చదువుకున్న డాక్టర్లు బుక్లు లేరు కదా, ఎవరిని పడితే వాళ్ళు చేసుకోరు, వద్దురా బాబు అంటే ఇంటలేరు, వాతావరణం అట్టు మనం చెప్తే ఇన్ని రకం కాదు చదువుకున్న పెళ్ళిళ్ళలో. సో అప్పటికి ఇప్పటికి పిల్లలకు తేడా ఏమైనా ఉందా? ఆ రోజులు మీరు చూసినటువంటి పిల్లల వయసులో అయితే చాలా తేడా కదా, చాలా తేడా కదా. ఇప్పుడు ఎవరు వింటారు, ఎవరి లేదు. అప్పుడు ఎలా ఉండదు, మీ తల్లిదండ్రులు చెప్తే ఎలా అనిపించేది? లేదు, ఆ మాట దాటే లేదు, ఇప్పుడు లేదు కదా, ఆ రోజులు వేరు, ఇప్పుడు లేదు. సో మీరు ఎవరైనా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయా? అసలే లేదు. మా పెళ్ళి అయ్యేటప్పుడు 90 రూపాయలకు ఏది తులం బంగారం ఉండే, 2 తులాలు కొనుక్కున్న పెళ్ళి అయిపోయింది. మాకు బుర్రగడం పెట్టింది ఇక్కడ 1 తులం దిగ్గు, అంత తప్ప మాకు పెళ్ళి ఏం లేదు, తెలియదు. ఇప్పుడు మరి మనవాళ్ళు మనవరాలతో ఎలా ఉన్నారు? హాయిగా ఉన్నాం, ఆనందం. అందరు ఇక్కడ ఉంటారు మా దగ్గర, 4 కొడుకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, అందరు మా బిడ్డ అందరూ ఒక దగ్గర ఉన్నారు, ఏ ఫికర్ లేదు అందరు. సో మా టీవీ తరపున మీ గంగాపుత్రులకు ఏం చెప్తారు? టీవీ వాళ్ళు మేము ఏం కోరుతున్నామంటే, ఇది అందరి టీవీలు ప్రజలందరిది, కొన్ని పేపర్లు రాస్తలేవు కదా, అట్లా చేయొద్దు. మొన్న ఈనాడు ఆయనకు రాస్తున్నాం మేము, అయ్యా పేపర్లు న్యూస్ రాలేదు, మీ టీవీ అంటే అందరికీ సొత్తు, నమస్తే తెలంగాణ ఉంది, మా వార్తే రాయడు ఆయన గవర్నమెంట్ పత్రిక, అట్లా చేయక అన్యాయం చేయక అని ఉత్తరం కూడా రాసిన ఆయన ఇద్దరికి. టీవీ మీ టీవీ వార్తలు వచ్చిందాక మా ఊళ్ళో మీ టీవీని ప్రేమిస్తారు కాబట్టి టీవీని ప్రేమించామని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇదని మరి ఏఎల్ మల్లయ్య గారు పుట్టినటువంటి విషయాల నుంచి మరి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ అంశాల్లో మరి వాళ్ళ గంగపుత్రులకు చేస్తున్నటువంటి అంటే గంగపుత్రుల మధ్య ముద్దురాజుల మధ్య జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ఇచ్చారు. జీవో నెంబర్ 6ను వెంటనే రద్దు చేయాలి, మాకున్నటువంటి ఏదైతే మొట్టమొదటి నుంచి పుట్టుపూర్వసం వచ్చినటువంటి పేరును అలాగే నిలపాలి, మాకున్నటువంటి చెరువుల హక్కులన్నీ కూడా మాకే ఉండాలి. మరి ఒకవేళ అలా లేని ఏడల మేమంటే ఏందో తెలిసి 30 లక్షల జనాభా ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా రాజకీయంగా కూడా మేమంటే ఏందో మీకు చూపెట్టాము, 30 తారీఖు లోపు మేము అనుకున్న విషయాలన్నీ పరిష్కరించాలి, లేకపోతే రాబోయే రోజులలో మేమంటే తెలియజేస్తామని తెలియజేశారు. చూస్తున్నాండి విత్ కెమెరామెన్ గురుముత్త, మీ సురేష్ దండు.